6 ఎకరాల్లో అరటి పంట వేసి నష్టపోయిన పులివెందుల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు శ్రీనివాసులని వైఎస్ జగన్ పరామర్శించారు. అరటి పంటను పరిశీలించడానికి వెళ్లిన జగన్ వద్ద తమ గోడు చెప్పుకున్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల నష్టపోయిన తీరును వైఎస్ జగన్ కు వివరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సబ్సిడీలో అరటి మొక్కలను అందించేవారని, ధరల స్థిరీకరణ ఉండేదని, నష్టపోతే ప్రభుత్వం ఆదుకునేదని గుర్తు చేసుకున్నారు. అరటి రైతులతో మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. పులివెందుల మండలంలోని బ్రాహ్మణపల్లికి సంబంధించినటువంటి అరటి పంట నష్టపోయినటువంటి శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించి అరటి పంటని వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అరటి తోటలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు తమ బాధల్ని ఆయనతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దాదాపు 6 ఎకరాల్లో పంట వేసి పూర్తిగా పండు దశకు వచ్చేసి కూడా వాటిని చెట్లకే వదిలేసినటువంటి తీరు, గిట్టుబాటు ధర లేక, సరైనటువంటి ధర మార్కెట్లో లేక, ప్రభుత్వ సాయం అందక. సో దీనిపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులతో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చారు, మనతో మాట్లాడడానికి శ్రీనివాసులు రెడ్డి సతీమణి, అదేవిధంగా ఆయన కుమారుడు కూడా ఉన్నారు. 2 లక్షల తరపున దిగుబడి వచ్చింది. అంతా గుత్తకు చేసుకుంటున్నాము. మాకు నష్టపోయినాము చాలా. మా అన్ని చెట్లకే మాగే కొట్టేవాళ్ళు లేక అన్ని చాలా నష్టపోయినాము. ఏం లేదు, దుబ్బేసే సీజన్కి వచ్చింది. కొట్టేవాళ్ళు కూడా రావడంలే, 1 రూపాయి కూడా వచ్చేది లేదు. కొట్టేవాళ్ళు లేరు, తీసుకునే వాళ్ళు అడిగేవాళ్ళు లేరు, వచ్చే పరిస్థితే లేదు. మా కనపడలేదు. కేవలం దొప్పేదానికి కూడా డబ్బులు లేవు, తోసేయాలనేదానికి కూడా డబ్బులు లేవు. సార్తో మేము చెప్పుకున్నాం. సార్ చెప్పడం ఏం జరిగిందంటే, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 25,000, 30,000 దగ్గరికి ఉన్నాయి టన్ను వచ్చేసి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా మీకు ఏమన్నా భరోసా ఏమన్నా వచ్చి చూసిందా, ఏమన్నా చేసిందా అనేది చేసింది ఏమీ లేదు అని చెప్పాము సార్కి. ఏ రైతు రాలేదు, ఏ వ్యాపారస్తులను మేము భంగపోయాము, ఏ హార్టికల్చర్ వాళ్ళలో ఎవరు రావట్లేదు. ఇలా మాకు అయితే చాలా నష్టపోయాము. పెట్టుబడి కూడా రావట్లేదు. గుత్తకు తీసుకొని మరీ మేము చేస్తున్నాము. అలాంటిది మాకు చాలా లాస్ అయిపోయాము. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉండేవా? లేవు, ఎప్పుడు లేవు. కరోనా టైంలో కూడా మొత్తం అన్ని ఎక్స్పోర్ట్ వెళ్తున్నాయి. మొత్తం అన్ని వెహికల్స్ సరుకు అనేది నిలబడట్లేదు. కరోనా టైంలో సార్ ఉన్న గవర్నమెంట్లో ఇప్పుడు కొంచెం చాలా కష్టంగా ఉంది. సార్ ఏం చెప్పాడంటే, ఏదో ఒకటి పరిష్కారం తీసుకొద్దామని చెప్పి సార్ చెప్పాడు. వాళ్ళు అసలు మనుషులో కాదో అనుకోవాలి. అధికారులు కాయలు ఎందుకు మాగుతాయి, టైట్ అవుతాయి మాగుతాయి, లేదా వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేయక అట్లా మాగుతాయి. ఎందుకు మాగినాయి, ఎందుకు పెట్టినారంటే, మీరు ఏమన్నా అప్పుడు మాకు పిల్లకకు సబ్సిడీ ఇస్తాను హార్టికల్చర్ కింద. మాకు 70,000 మొక్కకు అయితే 3 ఎకరాకు వచ్చి పిల్లక 15 రూపాయలు 16 రూపాయలు వెతుకుంటే సగం సబ్సిడీ ఇస్తా అన్నారు. ఆ సబ్సిడీ ఇప్పుడు ఎత్తేసినారు. కనీసం ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది. పిల్లకకు సబ్సిడీకి 35,000 అట్లా మాకు సబ్సిడీ ఇస్తాను. ఆ సబ్సిడీ కూడా ఎత్తేసినారు. ఉద్యానవన రైతులకు సంబంధించి ఏదైతే అధికారులు కావచ్చు, లేదా అగ్రికల్చర్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు వచ్చి పరిశీలించలేదా మీ పంటను? ఎవరు రావలేదు, ఇంతవరకు ఎవరు రాలేదు. జస్ట్ మాకు కాల్ చేసి అడుగుతున్నారు కానీ వాళ్ళు ఎవరు రావలేదు కూడా. ఈ సార్ వస్తున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మాకు కాల్ చేసి అడుగుతున్నారు, ఎందుకు మీరు ఏమైపోయాయి, ఎందుకు కొట్టించుకోవట్లేదు అది ఇదని చెప్పి. ఎందుకు మాగుతున్నాయి కూడా అని క్వశ్చన్ వేస్తున్నారు మమ్మల్ని. వాళ్ళే హార్టికల్చర్ వాళ్ళు వాళ్ళే క్వశ్చన్ వేస్తున్నారు మమ్మల్ని. అది ఇంకా దానికి ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు వాళ్ళకి. దీనిపైన తమకి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోలేనటువంటి పరిస్థితుల్లో పోరాటానికైనా కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అరటి రైతాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ పులివెందులకు సంబంధించి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి టీవీ, పులివెందులు. రాసుకుని